అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర వేచి చూస్తున్నటువంటి మీడియాతో మరొకసారి మాట్లాడారు. ఉదయం తన ఇంటి దగ్గరకు చేరుకొని మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అండగా ఉన్నందుకు, తనకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మరోసారి మీడియాతో మాట్లాడినటువంటి అల్లు అర్జున్ తనకు మద్దతు పలికిన వాళ్ళకు మరోసారి పేరు పేరు నా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, తనకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే మీకు అందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి అంటూనే సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి దాడి, ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. రేవతి కుటుంబానికి చాలా క్లియర్గా ఇట్స్ అన్ అన్ఫార్చునేట్, నాకు ఏమాత్రం సంబంధం లేకుండా జరిగింది. నేను థియేటర్ లోపల సినిమా చూస్తూ ఉన్నాను, బయట ఆ సంఘటన జరిగింది. కానీ ఒక మనిషి ప్రాణం కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా కనుక బాధాకరం. ఆ కుటుంబానికి ప్రతిసారి నేను అండగానే ఉంటాను. త్వరలో వెళ్ళి ఆ కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను, ఆ కుటుంబాన్ని కలుస్తాను అని చెప్పిన అల్లు అర్జున్ 20 సంవత్సరాల నుంచి నేను ఇలా వెళ్తూ ఉన్నాను, 30 సార్లు ఇప్పటికి వెళ్ళాను, ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ ఇది నా ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఇట్స్ అన్ అన్ఫార్చునేట్. పదే ఎవరికైనా తెలుసండి, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్. ఎవరైనా హీరోలు ఇట్లా ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? కాదు కదా, అన్ఫార్చునేట్. ఆయన లోపల థియేటర్లో ఉన్నారు, వీళ్ళు కింద బయట ఉన్నారు. అయినా కూడా బాధ్యత తీసుకున్నారు, బాధ్యత వహించారు. వాళ్ళ కొడుకు చికిత్సకు ఖర్చు భరిస్తానన్నారు. 25 లక్షలు 25 లక్షల రూపాయలు డబ్బులు చికిత్సతో సంబంధం లేకుండా ఇచ్చారు. మళ్ళీ కుటుంబాన్ని కలుస్తూ అంటున్నారు, అండగా ఉంటూ ఉన్నారు. ఆయన కూడా మరోసారి క్షమాపణలు కూడా చెప్పారు. మా ప్రేమ, నా బాధ్యత వాళ్ళతో ఎప్పుడూ ఉంటుంది, ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడు ప్రేమగానే చూస్తాను అని చెబుతూ ఆ కుటుంబాన్ని కలుస్తా అన్నారు. సో మేమైతే అపాలజీస్ చెబుతూ ఉన్నాము అని కూడా ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పి ఆ కుటుంబానికి సారీ అని చెబుతూ కూడా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పారు. దీని వెనకలు ఎవరున్నారు, దీని వెనకలున్నటువంటి రాజకీయ కాన్ఫ్లిక్ట్ ఏంది అన్న ప్రశ్నలు మళ్ళీ ఎదురైనప్పుడు కూడా నేను బేసిక్గా అటువంటివి అయితే ఇప్పుడు అది చట్ట పరిధిలో ఉంది, అది లా పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను మాట్లాడింది ఇప్పుడు అని అయితే అల్లు అర్జున్ చెప్పారు. అయితే ఇక్కడ వాటిని ఆయన కొట్టిపడేయట్లేదు. దీని వెనకలు ఉన్నటువంటి రాజకీయ కాన్ఫ్లిక్ట్ ఏదైనా కక్ష ఉందా, మరెవరైనా కక్ష కట్టారా అన్నదాన్ని ఆయన ఏమీ ఖండించలేదు. బట్ అది లా పరిధిలో ఉంది, ఇప్పుడు నేను మాట్లాడను అన్నారు. జనాలు అర్థం చేసుకోవాలి ఏమేమి ఉంటుంది.